నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మేరీమాత ఉత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ వైభవాన్ని మేరీమాత ఉత్సవాలు, దసరా మహోత్సవాలు చాటి చెబుతాయని ఎంపీ తెలిపారు. గుణదల మేరీమాత చర్చి కౌన్సిల్ సభ్యులతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిబ్రవరిలో జరగబోయే మేరీమాత ఉత్సవాలపై ఫాదర్ విలియం జయరాజు ఏలేటి కౌన్సిల్ సభ్యులతో కొన్ని అంశాలపై ఎంపీ చర్చించారు. ఇందులో భాగంగా మేరీమాతను దర్శించుకుని ఆశీస్సులు ఎంపీ శివనాథ్ అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ వైభవాన్ని, దసరా ఉత్సవాలు, మేరీమాత ఉత్సవాలు చాటి చెబుతున్నాయని చెప్పారు. మేరీమాత ఉత్సవాలకి ప్రభుత్వం తరపున కావలసిన సహాయ సహకారాలు తెలుసుకునేందుకు ఫాదర్ని కమిటీ సభ్యులతో సమావేశమయ్యామని తెలిపారు. టూరిజం క్యాపిటల్లో రీజనల్ టూరిజం, రిలీజియన్ టూరిజం ప్రముఖ పాత్ర వహిస్తుందని తెలిపారు. రిలీజియన్ టూరిజంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మేరీమాత ఆలయాన్ని దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకి అనుగుణంగా అభివృద్ధి చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరానికి ప్రతిష్టాత్మకంగా ఉన్న మేరీమాత అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని వారి ఆశీర్వచనాలు తీసుకుని ఇవాళ మేరీమాత ఉత్సవ కమిటీ సభ్యులతోనూ ఫాదర్ గారితోనూ కూర్చుంటం జరిగింది. ఎందుకంటే విజయవాడ నగరంలో మేము చిన్నప్పటి నుంచి కూడా ఉండే ఈ విజయవాడ నగరంలో ప్రతినిత్యం కూడా మేరీమాత ఉత్సవాలు ఒక అలంకరణ ప్రాయం. మనకి దసరా మేరీమాత ఉత్సవాలే ఈ విజయవాడ వైభవాన్ని చాటింపే ఉత్సవాలు. అటువంటి ఉత్సవాల్లో రేపు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మేమేదన్నా ప్రభుత్వం తరపున మేరీమాత ఉత్సవాలకి ఎటువంటి ప్రిపరేషన్స్ రెడీ అవ్వాలని ఫాదర్ గారిని అడగడం జరిగింది. వారు పెద్దలు గత ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసినాయి. మేము మా ప్రిపరేషన్స్లో ఉన్నాం. తప్పకుండా చిన్న చిన్న ఇష్యూల మీద ఉన్నాయి, కానీ అటువంటివన్నీ తాత్కాలికమే కానీ పరిష్కరించుకుందామని అన్నాం. ఉత్సవాలు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ విజయవాడ కాబట్టి దేశంలో ఉన్న భక్తులందరూ కూడా మేరీమాత అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలి అనే విధంగా ఈ ఆలయాన్ని రెడీ చేయాలనే ఫాదర్ గారిని కోరటం జరిగింది. వారు కూడా వాళ్ళ కమిటీతో డిస్కస్ చేసి తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదన్నా మేము సహాయం చేయాల్సి వస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పాం. ఇవాళ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కావాలి కాబట్టి ఎక్కువ మంది భక్తులకు వచ్చి వారికి సౌకర్యాలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కలిగే విధంగానే ఈ ఉత్సవాలు చేద్దామని మేము అందరం అనుకుంటున్నాం. తప్పకుండా బ్రాండ్ విజయవాడ అనేది ఇవాళ మనం టూరిస్ట్ క్యాపిటల్ లాగా పెరగాలని కోరుకునే దాంట్లో రీజనల్ టూరిజం, అంతేకాకుండా రిలీజియస్ టూరిజం కూడా ప్రముఖ పాత్ర పొంది రిలీజియస్ టూరిజంలో మేరీమాత అమ్మవారి దేవాలయం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇటువంటి వచ్చే కాలంలో మేరీమాత అమ్మవారికి దేశం భక్తులు వచ్చే విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కమిటీ వారిని కోరటం జరిగింది. క్షేత్రాన్ని సందర్శించుకొని మరియ తల్లి యొక్క దీవెనలు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా కోఆపరేషన్ చేయడానికి ప్రభుత్వపరంగా ముందుకు వస్తున్నారు. సంతోషం. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా కలగలేదు. అన్ని ప్రభుత్వ శాఖల వారు కూడా నిండుగా మాకు సహకారం అందించారు. ఎంపీ గారు ప్రేమతో కొన్ని ప్రపోజల్స్ ముందుకు పెడుతూ ఉన్నారు. వాటినన్నిటి కూడా మా పీఠాధిపతులైనటువంటి జోసెఫ్ రాజారావు గారు వారికి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులతో కలిసి మేము మాట్లాడి మరలా మన ఎంపీ గారికి తెలియజేస్తాం. వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరియు తెలియక దీవెనలు, ప్రభుని యొక్క ఆశీస్సులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్. సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా జాబ్ మేళాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. మొగల్రాజపురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన మెగా వికసిత జాబ్ మేళాలో 6,000 మంది పాల్గొన్నారు. వీరిలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి 1,000 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 500 మంది నిరుద్యోగులకి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. వీరికి సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఉమామేశ్వరరావు ఆఫర్ లెటర్స్ ని అందజేయడం జరిగింది. అలాగనే సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన వారికి ఉద్యోగ అవకాశాలు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని తెలియజేశారు. త్వరలో మరిన్ని పెద్ద కంపెనీల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ కల్పన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గంట కృష్ణమోహన్, మైనంపాటి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బంగారం కోసం తల్లిని హత్య చేసిన కొడుకు, కోడల్ని గుణదల పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్టు చేసి సుమారు 4 లక్షల రూపాయల విలువైన
49 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మధురానగర్ పప్పుల సెంటర్ సమీపంలో లక్ష్మి అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. ఈ నెల 26న ఆమె చిన్న కుమారుడు తల్లిని చూసేందుకు ఇంటికి వెళ్లగా ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకుని ఆమె ఒంటిపై ఉండవలసిన బంగారు నగలు లేకపోవడంతో తల్లి మృతిపై అనుమానాలు కలిగి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన సదరు పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించి చుట్టుప్రక్కల వారిని విచారించడం జరిగింది. లభించిన ఆధారాలను బట్టి మృతురాలి పెద్ద కుమారుడు అతని భార్యతో కలిసి మధురానగర్ తల్లి దగ్గరికి వచ్చి ఆవిడ ఆస్తి విషయంలో తల్లితో గొడవ పడినట్లు తెలిపారు. మృతురాలి అంత్యక్రియలకి కూడా వారు రాకపోవడంతో వారిపై అనుమానం వ్యక్తం చేసి వారి కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏరియాలో పప్పుడుమిల్లి సెంటర్లో మాధు లక్ష్మి అని వాళ్ళ భర్త రైల్వే ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాడు. అతనికి 2 కొడుకులు 1 కూతురు. అతనికి ఈ మధ్యకాలంలో 1 మంత్ బ్యాక్ హెల్త్ బాగాలేక పెరాలసిస్ వచ్చి అతను మన పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో గన్నవరం దగ్గర పెద్దపల్లిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పెద్ద కొడుకు మంగళగిరి ఆత్మకూరులో ఆటో డ్రైవర్ పనిచేస్తాడు. చిన్న కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్గా ఇది ఇక్కడే మధ్యకట్ట మీద ఉంటాడు. కూతురు వేరే చోట ఉంటుంది. తర్వాత ఇతనికి హెల్త్ బాగలేక హాస్పిటల్ జాయిన్ కావడం వల్ల తల్లి ఇక్కడే ఉండి అద్దెంట్లో ఈ మధురానగర్ పప్పుడుమిల్లి సెంటర్లో ఫస్ట్ లైన్లో లెఫ్ట్లో 3వ ఇంట్లో అది 3 పోర్షన్లు ఇల్లు. అది కింద 2 పోర్షన్లు, మధ్యలో 2 పోర్షన్లు, పైన 2 పోర్షన్లు, ఒక్కొక్కటి 3 గదుల లెక్క ఉంటుంది. దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉండే దాంట్లో ఇల్లు అద్దెకుంటున్నారు. ఈ తండ్రికి బాగాలేకపోవడం వలన ఈ కొడుకు పెద్ద కొడుకు భార్య, పెద్ద కొడుకు మాడు 3 సాంబశివరావు, చిన్న కొడుకు పేరు కూడా సాంబశివరావే. పెద్ద కొడుకు పేరు 3 సాంబశివరావు పెద్దోడు, చిన్న కొడుకు పేరు 3 సాంబశివరావు చిన్నోడు. అదేవిధంగా పెద్ద కొడుకు భార్య పేరు వాణి. వీళ్ళు తండ్రికి బాగాలేకపోవడం వలన వచ్చి మొన్న 25వ తారీఖు నాడు మార్నింగ్ ఆత్మకూరు నుంచి వచ్చి ఇక్కడ నుంచి తల్లితోటి కలిసి ముగ్గురు కలిసి చిన్నోట్పల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ తండ్రిని చూసి మంచి చెడు మాట్లాడుకొని ఆ నుంచి వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చారు. మన గుణదల మధురానగర్లో పప్పుడుమిల్లి సెంటర్కి వాళ్ళ ఇంటికి అద్దెకునే ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతనికి కూడా హెల్త్ బాగాలే. మా 3 సంవత్సరాలు కూడా పెద్దోడు కూడా బాగాలే. ఇతను ఒక 10 months ఈ ఆటో వేయకపోవడం వల్ల ఇతనికి కూడా అక్కడక్కడ అప్పులు చేసి ఆ అప్పులతోటి ఒక 50-60 వేలు అప్పులేని. ఫైనాన్షియల్ కూడా అతను ప్రాబ్లం ఉంది, ప్లస్ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా ప్రాబ్లం ఉంది. తర్వాత వీళ్ళ మదర్ కూడా క్యాజువల్గా అప్పుడప్పుడు మదరు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళని తిడతాం అవి చేస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇతను అప్పులు అడిగితే నాకు అప్పు ఉంది, నాకు పని చేసుకోవట్లేదు, నేను భార్య పిల్లలను పోషించాలనే ఉద్దేశంతో అడిగితే డబ్బులు ఇవ్వలేదనేది ఒక మనసులో ఉంది అతనికి. ఇతను ఒక 3 రోజుల నుంచి కూడా అతన్ని తల్లిని ఏదో రకంగా అంతమొందించాలని చెప్పేసి అంతమొందించి ఆమె దగ్గర ఉన్నత చదువులు చదివిస్తే అనాథల్ని చేసి అమెరికా వెళ్లిపోయిన కొడుకు దుర్మార్గం పట్ల ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఆదుకొని తనకు న్యాయం చేయాలని కోరుతుంది. నగరంలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో గరిమెల్ల సత్య నాగకుమారి మాట్లాడారు. తన భర్త మరణానంతరం కొడుకు వెంకట ఫణీంద్ర చౌదరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్య నిమిత్తం విదేశాలకి పంపిస్తే విద్య అనంతరం తనను నిరాశ్రయురాలని చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తన ఆదరణ నిమిత్తం ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లగా కొడుకు నుంచి జీవన నిమిత్తం, తమ వైద్య ఖర్చులు తదితర అవసరాల నిమిత్తం 6 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాకి డిపాజిట్ చేయాలని, అదేవిధంగా తన పేరు మీద ఉన్న ఇంటిని తనకు తెలియకుండా విక్రయించరాదని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొడుకు ద్వారా జీవన భృతి కల్పించడంతో పాటు తన జీవితానికి భరోసా కల్పించాలని ఆమె కోరింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్ని విధాల నాకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. చాలా అప్పులు చేసి చనిపోయారు. నా కొడుకు గరిమిళ్ళ వెంకట ఫణీందర్ చౌదరి మైనరు. అప్పులకి ఆస్తులకి బాధ్యత నేనే తీసుకున్నానండి. 2005లో నా కొడుకుని నా పేరునున్న డిపాజిట్లు బంగారం తాకట్టు పెట్టి నా భర్త యాక్సిడెంట్ అప్పులతో లండన్ పంపించి అమ్మేసి చేయించానండి. 2008లో మానవ హక్కుల కమిషన్కి వెళ్ళానండి. నా భర్త చేసిన అప్పులు 29 లక్షలు నేను ఎలా తీరుస్తాను, నా భర్త వారసత్వ ఆస్తి ఇస్తే అప్పులు తీర్చుకుంటానని వెళ్ళాను. నా కొడుకు తండ్రి చేసిన 29 లక్షల అప్పులు తీర్చాల్సి వస్తుందని లండన్ నుంచి వచ్చి అత్తామామల మాట పెళ్ళా మాటిని అమెరికా పారిపోయాడండి. అప్పులాళ్ళు నా మీదకి వచ్చారండి. నా తండ్రి పసుపు కుంకాల నిమిత్తం నాకు గన్నవరంలో ఇల్లు ఇచ్చారు సార్.
ఆ ఇంటి మీదకి 3 జప్తు నోటీసులు తెచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, మీ తెలుగుదేశం నాయకులే, వాళ్ళని అడిగినా చెప్తారు. జప్తు నోటీసులు వాళ్ళే తెచ్చారు. తెస్తే లాయర్ చలసాని అజయ్ కుమార్ గారు మా వియ్యంకుడు ఆళ్ళ సుబ్బారావు సలహాతో ఇల్లు పోతుందని భయంతో నా కోడల పేర్లు రాశానండి. రాస్తే వాళ్ళు చెక్కులు నోట్లు ఇచ్చాను, జైలుకు పంపిస్తామన్నారు. భయపడి ఊరు వదలాల్సి వచ్చిందండి. నా వియ్యంకుడు ఇల్లు శుభ్రం చేస్తానని చెప్పి ఇంటి తాళాలు తీసుకుని ఇంట్లో ఫర్నిచర్ అమ్మేసి ఇల్లు అద్దెకిచ్చేశాడండి. నేను వస్తానంటే రాటాకి ఇల్లేదని అన్నారు. 2019 వరకు ఇల్లు రాసినప్పుడు 4 పెద్ద మనుషులు ఉన్నారండి, కాపీ ఉంది. 2000 పెద్ద మనుషులు ఉన్నారండి, 4 పెద్ద మనుషుల ముందే ఇల్లు రాశానండి. 2019 వరకు పెద్ద మనుషులతో చెప్పించానండి. నా కొడుకు వెళ్ళలేదు. సీనియర్ సిటిజన్లు ఆస్తి తీసుకొని మోసం చేస్తే కేసులు అని తెలిసి మా చెల్లి వాళ్ళు చెప్తే 2019లో గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి. కేసు పెడితే నా కొడుకు తరఫున లాయరును మా మేనల్డు వచ్చారు. న్యాయం చేస్తాడన్న సిఐ న్యాయం చేయలేదండి, లంచం తీసుకున్నాడు. రికార్డు మా మేనల్లుడు చెప్పాడు లాయర్ ద్వారా లంచం ఇచ్చినట్టు. అది నేను డీజీపీ వరకు వెళ్ళాను సార్. డీజీపీ వరకు వెళ్ళా, నాకు న్యాయం జరగలేదు. నేను ఆర్డీఓ గారికి అప్పీల్ చేసుకున్నాను. సార్ ఇలా మోసం చేసి ఆస్తి తీసుకున్నాడు, ఇలా చూడట్లేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు, నా మంచి చెడు చూసేట్టు ఆర్డర్ ఇవ్వండి, నా ఆస్తి నా డబ్బు నాకు ఇప్పించమని అడిగాను. ఆయన వాయిదాలకి నోటీసులు ఇచ్చామని చెప్పి ఫేక్ నోటీసులు ఇచ్చి ఇవ్వకుండా ఎప్పటికప్పుడు అన్యాయం చేస్తుంటే నేను కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకున్నానండి. ఫేక్ నోటీసులు ఉన్నాయి ఇందులో, మీకు కావాలంటే చూడండి. ఫేక్ నోటీసులు ఇచ్చేవాడండి. అమెరికన్ ఎంబసీకి, ఇండియన్ ఎంబసీకి, మా అబ్బాయికి అని చెప్పి నాకు ఫేక్ నోటీసులు ఇస్తే మీకోసంలో అసిస్టెంట్ కలెక్టర్ బాబురావు గారికి కంప్లైంట్ ఇచ్చానని డ్రీమ్ ఆడియో నిర్వహించిన ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మహానటి సావిత్రి కళాపీఠం అధ్యక్షులు పరుచూరి విజయలక్ష్మి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి విజయలక్ష్మి మాట్లాడుతూ 17 సంవత్సరాల కష్టం వెనుక పెద్దలు దాసరి నారాయణరావు కృషి, విజయ చాముండేశ్వరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ సంస్థ ఈ స్థాయికి వచ్చిందని చెప్పారు. సావిత్రి అభిమానులకి ఒకే కోరిక, ప్రభుత్వం నుంచి పద్మ పురస్కారం వచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. అలాగనే జనవరి 24న ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి సినిమా విడుదలైన 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సినీ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవ వేడుకలు కవితా కళావేదికల్లో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా నా సావిత్రి కళాపీఠంలో నేను చేసిన కొన్ని కార్యక్రమాలకి ఆయన ఇన్స్పైర్ అయ్యి అక్క నిన్ను సత్కరించుకోవాలి అనుకుని తను ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ అది నేను ఎంత వద్దు అనుకున్నా కూడా అది చిన్నదిగా అది పెద్దదైపోయినట్టుగా అనిపించింది. ఇప్పుడు నాకు నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ఏంటంటే సావిత్రి కళాపీఠం గురించి, సావిత్రి గారి గురించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు సావిత్రి గారు ఒక సినిమా చూస్తే సావిత్రి గారు గుర్తొస్తారు, ఒక పాట చూస్తే సావిత్రి గారు గుర్తొస్తారు. కానీ ఆ రోజున ఈ అభిమానం ఆ రోజున ఎవరూ చూపించలేదు. ఓన్లీ ఎందుకంటే ఈరోజు తుల్లపాటి కుటుంబరావు గారు లేరు, కానీ నేను చెప్పడానికి ఆయన ఒక్కటి సాక్ష్యం చాలు. నేను పడిన కష్టాలు 17 సంవత్సరాలు నేను పడిన కష్టాలు ఈ రోజున ఇవాళ నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఆ కష్టాలన్నీ పోయి మంచి విజయం సాధించుకోవడానికి నేను ముందుకు వెళ్తున్నాను అనిపిస్తుంది. అందరూ ఆదరించవచ్చు, కానీ సావిత్రి గారిని ఆవిడ గురించి గౌరవించి మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆ గౌరవంగానే ఉండాలి తప్ప ఆవిడ అగౌరవపరిచేటట్టుగా ఉండకూడదు. నేను అనుకున్నదన్నీ సాధించా. ఆ రోజున సావిత్రి గారి విగ్రహం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేను పడిన కష్టాలకి నిజంగా అది మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరూ. ఎందుకంటే ఆ రోజున్న ప్రెస్ అంతా కూడా ఈరోజు ఉన్నారు. నాకు ఆ రోజున్న మొత్తం సెట్ రత్నబిందు గారు నిజంగా ఆవిడ దాసనారాయణ గారు ఫోన్ చేసి చెప్పిన వెంటనే అమ్మ నేను ఆర్డర్ నేను ఇప్పిస్తానని కౌన్సిల్లో మాట్లాడి సావిత్రి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. సావిత్రి గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా చాలా బాధలు పడ్డానండి. ఎందుకంటే విగ్రహం ఇవ్వడానికి చాలామంది వచ్చారు, కానీ ఎందుకో నాకు సావిత్రి గారు అమ్మాయి ఇస్తేనే బాగుంటుందని విజయ చాముండేశ్వరి గారిని చాలా బతిమాలి తను ఒప్పుకోరా, నేను ఇవ్వకూడదమ్మా, మీ అభిమానులు మీరు పెట్టుకుంటున్నారంటే కాదు మీరు చేయాల్సిందని చెప్పి ఆ రోజు ఆవిడతో పెట్టించా. అది ఒక ఘనత మన సావిత్రి కళాపీఠానికి ఉంది. ఒక విజయ చాముండేశ్వరి గారిని విజయవాడ నగరంలోకి తీసుకొచ్చి ఆవిడని సావిత్రి గారి
అభిమానులందరూ కూడా సావిత్రి గారిని చూసామనుకుని ఆవిడ పాదాబంధనం చేయడం కానీ ఆవిడ చేతుల్ని ఆవిడ అలా పట్టుకుంటే చాలు మాకు సావిత్రి గారిని చూసినట్టు అంత ఆనందం అనిపించింది ఆ స్పర్శ అని చెప్పి ఆవిడ అనుకున్న క్రెడిట్ కూడా మన సావిత్రి కళాపీఠానికి. నేను ఇక ముందు నేను ఒకటే అనుకున్నాను, లాస్ట్ 5 years మేము చేయలేకపోయినా అంతకుముందు 5 years కూడా కష్టపడ్డాము. ఈ 5 yearsలో నేను సావిత్రి గారికి మేము అభిమానులందరం కలిసి జనవరి 24వ తారీఖు సినీ స్వర్ణోత్సవ వేడుకలు అంటే పాతాళ భైరవి 1949 అంటే 75 years ఆ వేడుకలని మా సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ గారు ఆయన ఆశీస్సులతో ప్రభుత్వం తరపున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నాను. ఆ కార్యక్రమానికి అభిమానులందరూ 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా రాష్ట్రం నుంచి 170 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం తెలిపారు. 35 క్రీడల్లో ఈ పోటీలు జరగనున్నాయని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ ఈ క్రీడల్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జనవరి 28న ప్రారంభమయ్యే పోటీలు ఫిబ్రవరి 14న ముగుస్తాయని చెప్పారు. క్రీడాకారులకి ఖర్చయ్యే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, అయితే ప్రభుత్వానికి పూర్తి వివరాలు వివరించినప్పటికీ స్పందన కరువైందని తెలిపారు. ఎన్డీఏ కూటమి హయాంలో ఇలా జరగటం గమనిస్తే సీఎం దాకా విషయం వెళ్లలేదనే భావం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మీకు స్వాగతం పలుకుతూ ఈ 38 జాతీయ క్రీడాకారుల గురించి, క్రీడా నేషనల్ గేమ్స్ గురించి ఈరోజు బ్రీఫ్ చేయడానికి మీ ముందుకు వస్తున్నా. ఈ డెహ్రాడూన్ నేషనల్ గేమ్స్ 38 ఎడిషన్ అంటే 36 ఆఫ్టర్ 7-8 years తర్వాత గుజరాత్లో జరిగింది, 22లో, 23లో గోవాలో జరిగింది. ఇది 24 సంవత్సరం జరగవలసింది, జనవరికి వెళ్ళింది. ఇది 38 ఎడిషన్. దీంట్లో 35 గేమ్లు ఉన్నాయి. 35 గేముల్లో డిసిప్లైన్స్, అది టీమ్ ఈవెంట్లు కావచ్చు, ఇండివిజువల్ గేమ్స్ అయినా కావచ్చు. టోటల్గా 35. ఈ 35లో 11 సిటీలు ఉత్తరాఖండ్లో డిఫరెంట్ సిటీస్లో జరుగుతుంది. జనవరి 28 స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఓపెనింగ్ సెరమనీ ఉంది. అది డెహ్రాడూన్ మెయిన్ స్టేడియంలో జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీ 2025 ఫిబ్రవరి 14న క్లోజింగ్ సెరమనీ హల్ద్వానీ అనే సిటీస్లో క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. టోటలు 18 రోజులు. ఈ 18 రోజుల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 21 గేమ్లు సెలెక్ట్ అయ్యింది. టీమ్ ఈవెంట్స్ ప్లస్ ఇండివిజువల్ లైక్ స్విమ్మింగు, బాక్సింగు, జూడో, టైకోండో, రెజ్లింగు, ఇలాంటి ఇండివిజువల్ గేమ్స్, షూటింగు, టైకోండో. ఇది కాకుండా మనకు టీమ్ ఈవెంట్స్లో ఆంధ్రప్రదేశ్ మెన్ అండ్ ఉమెన్ బీచ్ వాలీబాల్ సెలెక్ట్ అయింది, క్వాలిఫై అయింది అది. అలాగే ఖోఖో క్వాలిఫై అయింది టీమ్ ఈవెంట్లో. హ్యాండ్బాల్, బీచ్ హ్యాండ్బాల్ క్వాలిఫై అయింది. టీమ్ ఈవెంట్స్లో ఇవే అయినాయి. మిగతా అన్ని ఇండివిజువల్ గేమ్సే. దాదాపు 170-175 మంది ప్లేయర్స్ క్వాలిఫై అయ్యారు. దీంట్లో అఫీషియల్స్కి ఒక 45-50 మంది అఫీషియల్స్ ఉంటారు, అంటే టీమ్ మేనేజర్స్ కానీ టీమ్ కోచెస్ కానీ. ఈ మొత్తము జరపవలసింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ బైలాస్ ప్రకారము జీటీసీసీ గేమ్స్ టెక్నికల్ కండక్ట్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పూర్తిగా ఎంట్రీస్ నుంచి ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ మొత్తం కలిసి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలిసి చేసే కార్యక్రమం ఇది. కాబట్టి మొత్తం రైడ్స్ అంతా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మా బాధ్యత. గతంలో 2 ఏళ్ళు జరిపాము. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ జరిగింది గుజరాత్, పెండింగ్ చాలా వచ్చింది, గ్యాప్ 8 years. గుజరాత్ తర్వాత గోవా జరిపింది, అప్పుడు కూడా జరిపాము, మేమే పంపించాము. నగరంలోని శారదా గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ప్రస్తుత పూర్వ విద్యార్థులతో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు సమావేశమై కళాశాల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో కళాశాలలో ఉన్న నూతన మార్పులను గురించి చర్చించడం జరిగింది. కళాశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వీరితో పాటు విద్యార్థులకి మెమెంటోలు బహుకరించారు. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శారదా కళాశాల 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకి ఉన్నత విద్యను అందించిందని, శారదా విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన వారు నేడు దేశ విదేశాల్లో ఎంతో మంది ఉన్నత స్థానంలో నిలిచారని తెలియజేశారు. తమకు ఎంతో గర్వంగా ఉందని శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల కార్యదర్శి కుంద రామనారాయణ చెప్పారు.
और పార్థశాస్త్రి గారు, రామచంద్ర గారు, డివి రంగారావు గారు, భోజరావు గారు, కుందా సీతారాం శాస్త్రి గారు, దే హ్యావ్ kept a lot of effort for this upliftment of our college, and we can see how that they worked for a long period of time. I have to say special thanks to Kunda Setaram Shastri garu, who promoted me as a principal. And that days in 1980, when I came here, we can see our college was with only 5 classrooms. I think most of the old students who came here, they might be remembering first, second, third classrooms where they have studied Teni Medium. Now we are dealing with only English students, we are not dealing with Teni Medium sections. And at that time, we can ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.